గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. ట్రేడింగ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థాంక్ యూ. గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, వెల్కమ్ టు లైవ్ ట్రేడింగ్ వీడియోస్. మార్నింగ్ వాచ్ లిస్ట్‌లో మనం అప్డేట్ చేశాం కదా! కోఫోర్జ్ బయింగ్ కోసం. బాటా ఇండియా అండ్ ఎస్ఆర్‌టి ఫిన్ ఎయిదర్ బయింగ్ గాని, సెల్లింగ్ గాని. అపోలో హాస్పిటల్స్ సెల్లింగ్ కోసం. ఈ 4 స్టాక్సే వాచ్ చేస్తున్నా. ఇందులో ఏదైనా ఆపర్చునిటీ వస్తే అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్. ఒకసారి నిఫ్టీ ఏం చేస్తుందో చూద్దాం. నిఫ్టీ సూపర్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత జూమ్ చేస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం కిందకి పడి మళ్ళీ పైకి వెళ్తున్నట్టుంది. ఇంకా ఇవాళ హై ఆఫ్ హైస్ లోస్ క్రియేట్ చేసుకోలేదు. అప్పటి వరకు ఇది డైరెక్షన్ని మనం డిసైడ్ చేయలేం. ప్రస్తుతానికైతే గ్యాప్ అప్ రన్నింగ్ లాగే కన్సిడర్ చేయాలి. ఇక్కడెక్కడన్నా ఒక లో చేసి మళ్ళీ హై బ్రేక్ చేసేలాగా ఉంటే ఈ గ్యాప్ అప్ రన్నింగ్ కంటిన్యూ అవుతుంది. లేదా ఒకసారి లో చేసి కొంచెం హై ఆఫ్ హై బ్రేక్ చేయకుండా మళ్ళీ లో ఆఫ్ లో చేస్తే గ్యాప్ అప్ రిట్రేస్మెంట్ అవ్వచ్చు. ఇలా వెళ్ళింది కదా! మాకు కొంచెం ఇలా కిందికి వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా కిందికి వచ్చేయాలి. లేదా లేదంటే ఇలా పైకి వెళ్ళి ఇక్కడెక్కడైనా లో ఆఫ్ లో చేసి మళ్ళీ హైని బ్రేక్ చేస్తే అది గ్యాప్ అప్ రన్నింగ్ అవుతుంది. ట్రేడర్స్ అపోలో హాస్పిటల్లో ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కనిపిస్తున్నట్టుంది. మొమెంటమ్ కూడా ఉంది. గతంలో 2 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది ఈ ఏరియాలో. థర్డ్ టైం వచ్చి బ్రేక్ చేసినట్టుంది. ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి బ్రేక్ అయితే నేను ఖచ్చితంగా దీంట్లో సెల్లింగ్ ఎంట్రీ తీసుకుంటా. ఓకే. కోఫోర్జ్‌లో కూడా బయింగ్ ఆపర్చునిటీ జనరేట్ చేసేలాగా ఉంది ఇది. చూద్దాం కోఫోర్జ్‌లో మనకి ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తుందేమో. మార్కెట్ ఇంకా డైరెక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఈ లో బ్రేక్ చేస్తే కిందకి, ఈ హై బ్రేక్ చేస్తే పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంది. జస్ట్ ఆపర్చునిటీ అలా జనరేట్ అవుతుంది. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది సెకండరీ. నిఫ్టీ పరిస్థితి ఏంది? ఓకే, నిఫ్టీ డైరెక్షన్ తీసుకున్నట్టుంది ఫాల్ అవడానికి. ఇది ఒక లో చేసి హై చేసి లో ఆఫ్ లో చేస్తుంది. ఒకవేళ ఇది కంటిన్యూ అయితే ఫాల్, ఈ స్టాక్స్ కూడా పడచ్చు. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కోఫోర్స్లో 216లో 217లో. ఓకే, అది బ్రేక్ చేస్తే మాత్రం ఇది బాగానే పెరుగుతుంది. 217 నుంచి 20 పాయింట్స్ అంటే 100 తీసుకుంటే 50 క్వాంటిటీ తీసుకుంటే 10 పాయింట్లకు 500, 25 క్వాంటిటీ చేయొచ్చు మనం. స్టాప్ లాస్ బై ఆర్డర్ అబోవ్ 17.5, ఇంట్రాడే 17.5 స్టాప్ లాస్ బై ఆర్డర్. యాక్చువల్గా ఇప్పుడు నేను ఏం చేశానంటే ట్రేడర్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇది ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఈ డే హై 17 చేసింది. ఇవాళ ఆ రెసిస్టెన్స్ని వచ్చి టచ్ చేసింది మళ్ళీ. టచ్ చేసి పడింది. ఆల్రెడీ 2 టైమ్స్ టెస్ట్ చేసింది కదా! థర్డ్ టైం మళ్ళీ ఈ రెసిస్టెన్స్ కానీ ఇది బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి కొంచెం మొమెంటమ్ డెవలప్ అవ్వచ్చు. 17, నేను 17.5లో పెట్టే ఆర్డరు. స్టాప్ లాస్ వచ్చేసి 202. దీని లో ఎంత? లో వచ్చేసి 202. దట్స్ ఇట్. 202, 17. ఓకే, 17 కదా, 2200
217 minus 2000, 202. 15 పాయింట్స్ 500 డివైడెడ్ బై 15 వేస్తే 33 క్వాంటిటీ చేయొచ్చు మనం ఈ ట్రేడ్లో. సో నేను మాడిఫై చేస్తున్నా. 35 చేశాను కదా, సో దీన్ని నేను 30కి చేస్తున్నా. ఓకే, సో ఈ ట్రేడ్ మనకి క్విక్గా అయిపోవచ్చు. స్టాప్ లాస్ కూడా దగ్గరగానే ఉంది. సో మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, 1770లో. సో వెంటనే ముందు మనం దీనికి స్టాప్ లాస్ పెడదాం. బైకి సెల్ స్టాప్ లాస్ 30 క్వాంటిటీ, స్టాప్ లాస్ అట్ 201 పెడతా. ఓకే, ఎస్. సో స్టాప్ లాస్ కూడా ప్లేస్ చేసేసాం. సో 15 రూపీస్ ఉంది ఇది స్టాప్ లాస్. సో టార్గెట్ 1:2 తీసుకున్నప్పుడు 30 రూపీస్ తీసుకోవాలి. సో 30 రూపీస్ అంటే ఇది 2. ఓకే, చాలా దూరంలో ఉంది. టార్గెట్ 2247లో ఉంది. చూద్దాం, ఇది మన సెటప్ ఇవాళకి. హిట్ అయితే ఓకే, ఫెయిల్ అయితే 500 రూపీస్ రిస్క్తో బయటకు వచ్చేస్తాం. సో కంట్రోల్డ్ రిస్కే అది, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఒక ట్రెండ్ లైన్. సో సెల్ ఆర్డర్ ప్లేస్ చేద్దాం. టార్గెట్ ఆర్డర్ ఎంతలో ఉంది? 200, 2247.65 కదా. సో 47.50 ప్లేస్ చేద్దాం. 50 రౌండ్ ఫిగర్ అవుతుంది. 40 ప్లేస్ చేద్దాం. సో సెల్, అచ్చా సారీ క్యాన్సల్. దీన్ని లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయాలి మనం. 2247.4 సెల్. ఓకే, సో మనం టార్గెట్ పెట్టేసినాం, స్టాప్ లాస్ పెట్టేసినాం. ఇంకా మనం చేసేదంతా ఒకటే, మన చేతిలో ఉండేది ఒకే ఒక పాయింట్ ఉంది. ఇంకా మనం రిస్క్ని కంట్రోల్ చేసుకునే పని ఒక్కటే మన చేతిలో ఉంది. సో అంతకు మించి మనం దీన్ని ఏం కంట్రోల్ చేయలేం. సో కరెంట్లీ ఉన్న 500 రిస్క్ని మనం ట్రయల్ చేసుకోవచ్చు. చూద్దాం, మనకి ట్రయలింగ్ ఆపర్చునిటీస్ ఏదైనా ఇస్తుందేమో. సో అపోలో హాస్పిటల్స్ ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. బాటా ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. హై 30 చేసింది. సో ఇంకొక 17 రూపీస్ చేయాలి మన టార్గెట్ రావాలంటే. హోప్ సో ఈరోజు మన టార్గెట్ వస్తుందని అనుకుందాం. ఒకవేళ ఇది నియరెస్ట్గా కానీ వెళ్ళిందంటే నేను స్టాప్ లాస్ని కాస్ట్ టు కాస్ట్ తీసుకొచ్చి పెట్టేస్తా. నియరెస్ట్గా వెళ్ళి వెనక్కి పుల్ బ్యాక్ అయ్యేలాగుంటే, మనకు చాలాసార్లు జరిగింది అలాగా. టార్గెట్ 2 రూపీస్లో 10 పైసాలో మిస్ అయిపోయి వచ్చి మన స్టాప్ లాస్ కొట్టిన చాలా రోజులు ఉన్నాయి. సో ఈరోజు మాత్రం కాస్ట్ టు కాస్ట్ తీసుకొచ్చి పడేస్తా. వెళ్తే ఒక టూ క్యాండిల్స్ టార్గెట్కి వెళ్ళిపోవాలి ఆ మూమెంటం ఉన్న స్పీడ్ చూస్తుంటే. లేదా ఇది మళ్ళీ వెనక్కి వచ్చి ఏదైనా ఒక ఇలాగ రిట్రేస్ అయ్యేసి ఒక లో ఆఫ్ లో చేసి మళ్ళీ వెళ్తే కూడా మంచిదే. మనకి అప్పుడు ఏమవుతుందంటే కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది. మనం ఇక్కడ ఎక్కడైనా స్టాప్ లాస్ మాడిఫై చేసుకోవచ్చు, ట్రైలింగ్ స్టాప్ లాస్ని. చూద్దాం, రెండిట్లో ఏది జరిగినా మంచిదే. మూడో కేసు, వరస్ట్ కేసులో నీకు ఈరోజు అంత సీన్ లేదు, స్టాప్ లాస్ కొట్టాల్సిందే అని మొత్తం ఇలా పడిపోయిందంటే మాత్రం మనం ఏం చేయలేం. దాన్ని రిస్క్ యాక్సెప్ట్ చేసేసి గమ్ముగా ఇంటికి వెళ్ళడమే. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో ఇవాళ. సో కోఫోర్జ్ పెద్ద పెద్ద క్యాండిల్స్ చేస్తుంది. ఈ ఊపులో వెళ్తే మంచిదే. ఒకసారి హై ఆఫ్ హై కానీ చేసింది అనుకోండి, 36.75 కదా. సో మళ్ళీ ఒకసారి హై ఆఫ్ హై చేస్తే నేను స్టాప్ లాస్ని ఇక్కడ 21.95 కదా, 21కి మార్చేస్తా.
సో లెట్స్ చేంజ్ ద స్టాప్ లాస్ టు 21. ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడుంది బాబు? ఐ థింక్ ఇదే స్టాప్ లాస్ మంది. మోడిఫై టు 2021. దట్స్ ఇట్. సో ఫైనల్గా ఈ ట్రేడ్లో నుంచి మనం ఏం లూజ్ అవ్వం, జీరో రిస్క్లో ఉన్నాం మనం. వస్తే టార్గెట్ లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్, ఎందుకంటే ఇది హై ఆఫ్ హై చేసింది 36.75, 37 కొత్త హై చేసింది. సో మనం స్టాప్ లాస్ ట్రయల్ చేసేసుకున్నాం. వస్తే టార్గెట్ వచ్చేయాలి 2 క్యాండిల్స్లో, లేదా మన స్టాప్ లాస్ ఖచ్చితంగా కొడుతుంది. సో మనం రిలాక్స్డ్గా వెళ్ళి అపోలో హాస్పిటల్స్ ఏం చేస్తుందో చూద్దాం. సో అపోలో హాస్పిటల్స్ ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. సో అపోలో హాస్పిటల్స్ ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. బాటాలో కొంచెం మొమెంటం వచ్చినట్టుంది, వెయిట్ చేద్దాం. ఓకే, సో హై 42 చేసింది. ₹2 మన టార్గెట్, నాట్ 2 రూపీస్. 4740 అనుకుంటాం మంది. ఎస్, 4740 మంది టార్గెట్. 4740 మారుద్దాం. ఓకే, సో 42 చేసింది. సో 4 రూపీస్లో మన టార్గెట్ ఉంది. చూద్దాం ఇంత దగ్గరికి వెళ్ళి టార్గెట్ కొట్టకుండా వెనక్కి వస్తుందా, లేదా మన టార్గెట్ ఇవాళ కొడుతుందా అనేది మనం వెయిట్ అండ్ వాచ్. సో అపోలో హాస్పిటల్స్ ఐ థింక్ మనకి ఛాన్స్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ చూస్తే 1 టైం ట్రై చేసింది కిందకి వెళ్ళడానికి, సెకండ్ టైం ట్రై చేసింది కిందకి వెళ్ళడానికి, సో ఇక్కడ థర్డ్ టైం ట్రై చేసింది కిందకి వెళ్ళడానికి. సో మీరు ఈ మధ్య కాలంలో నా లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చూస్తే ఇలాగే మనకి ఒకరోజు బజాజ్ ఫైనాన్స్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో 3 టైమ్స్ టెస్ట్ చేసిందని చెప్పేసి స్టాప్ లాస్ పెద్దగా ఉందని చెప్పి మనం ఎంటర్ అవ్వలేదు, కానీ ఆ రోజు అది విపరీతంగా పడింది. సో ఇది చూస్తే అలాగే ఉంది, 3 టైమ్స్ టెస్ట్ చేసింది పడడానికి. సో 4th టైం వచ్చి దీన్ని కానీ బ్రేక్ చేసింది అనుకో ఈ లోని దానికి, సో మనకి డెఫినెట్గా పెద్ద మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కింద. చూద్దాం ఇది ఏం చేస్తుందో. ఓకే, సో కోఫోర్జ్ ఆల్మోస్ట్ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ని కొట్టడానికి కింద దాకా వచ్చినట్టుంది. ఆల్మోస్ట్ 26 దాకా వచ్చింది, వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఒక హ్యామర్, ఏమంటారు దీన్ని, ఒక హ్యామర్ లాగా, ర్యాకెట్ అంటాను నేను. సో ఇప్పుడు ఒక పని చేద్దాం, దీంట్లో ఇంకా కొంచెం అగ్రెసివ్గా ట్రయల్ చేద్దాం. ఇది ఇంకొకసారి ఈ హై ఉంది కదా, ఈ హైని బ్రేక్ చేసినా లేదా ఈ క్యాండిల్ నుంచి హై ఆఫ్ హై చేసిన ట్రైలింగ్ స్టాప్ లాస్ని నేను ఈ క్యాండిల్ లో ఉంది కదా 26, సో 2590కి మాడిఫై చేసేస్తా. సో 2590 గుర్తుపెట్టుకో, 2590. ఓకే, లెట్స్ సీ ఏం చేస్తుందో ఇది. 4 రూపీస్లో మనం టార్గెట్ రావాల్సినది 4 రూపీస్ దాకా దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేసింది. స్టిల్ వీఆర్ వెయిటింగ్. బాటా ఈజ్ మూవింగ్. ఓకే, సో ఈ క్యాండిల్ హై చేసినా కూడా మారుస్తాను. ఈ క్యాండిల్ హై 3795 ఉంది కదా, సో ఈ క్యాండిల్లో 38 చేసింది అనుకో, ఒకవేళ నేను దీని కిందికి మార్చేస్తా 26 దగ్గరికి. ట్రైలింగ్ స్టాప్ లాస్ని అగ్రెసివ్గా మాడిఫై చేసుకుందాం, ఎందుకంటే మూమెంటం హాల్ట్ అయిపోయింది ఇందులో. సో ఇక్కడ వచ్చినంత ఫాస్ట్గా ఇక్కడ వరకు వెళ్ళినంత ఫాస్ట్గా ఇప్పుడు వెళ్ళట్లేదు. సో కిందకి మాత్రం ఫాస్ట్గా పడుతుంది, కానీ పైకి అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు. సో ఒక్కసారి హై ఆఫ్ హై చేస్తే మాత్రం మనం ఖచ్చితంగా మార్చేద్దాం. అపోలో హాస్పిటల్స్ రెడీ టు ఫాల్. ఎస్, అపోలో హాస్పిటల్స్ రెడీ టు ఫాల్ అనుకుంటా, ఎందుకంటే నిఫ్టీ చూసేదానికి పడుతోంది. సో ఒక ట్రెండ్ లైన్ తీసుకొని సో ఈ స్లోప్లో తీసుకుంటే ఇది లాంగ్ ట్రెండ్ లైన్. ఈ స్లోప్లో తీసుకుంటే ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసేసినట్టే, ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ దగ్గరే ఉంది ఇప్పుడు ఇది. సో ఒకవేళ ఇప్పుడు ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందంటే ఇవన్నీ పైకి వెళ్తాయి, బాటా కూడా పెరుగుతుంది, బాటా మంచి ఊపులో పెరుగుతుంది.
ఆల్మోస్ట్ 3% ఆల్రెడీ పెరిగింది. చూద్దాం సెకండ్ ట్రేడ్ మనకి ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు కదా. సెకండ్ ట్రేడ్ ఛాన్స్ ఉంది. సెకండ్ ట్రేడ్ అపోలో హాస్పిటల్స్ అనుకుంటున్నా సెల్లింగ్ కోసం. లేదంటే అది క్యాన్సిల్ చేసి బాటాలో ఆపర్చునిటీ వస్తే తీసుకుంటా. వెళ్ళమ్మా వెళ్ళు. ఓకే. సో ఇది హై ఆఫ్ హై చేస్తుంది అనుకుంటా. ఎస్, హై ఆఫ్ హై చేసింది. 35 ఈ క్యాండిల్ హై, 36 ఈ క్యాండిల్, 37 ఈ క్యాండిల్ హై. సో నేను అగ్రెసివ్గా మార్చేస్తున్నా. ఇది దీంట్లో ఇంకా నేను వెయిట్ చేయదలుచుకోలేదు. 26 కదా. వెర్ ఈజ్ మై స్టాప్ లాస్? 21లో ఉంది కదా. దీన్ని మాడిఫై చేసేస్తాం. 26 కాబట్టి 25.90కి మాడిఫై చేస్తున్నా. సెల్. ఓకే, ఇంకా కొంచెం ప్రాఫిట్ని లాక్ చేసా. చూద్దాం ఈసారన్నా టార్గెట్ వస్తుందా లేదా స్టాప్ లాస్ వస్తుందో. ఈ మొమెంటంలో వెళ్తే వచ్చేయాలి. లేదు, ఇక్కడ తీసుకుంది కదా, ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుంది 41 ఈ 42 ఏరియాలో. దాన్ని బ్రేక్ చేస్తే అది మన టార్గెట్ అయితే అచీవ్ అవుతుంది. లేదంటే ఇవాళ మనకి ట్రైలింగ్ స్టాప్ లాసే. ఎనీవే మనం ఈ ట్రేడ్లో అయితే ఏం లూజ్ అవ్వం. లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్ అనదర్ ట్రేడ్. మనకి ఇంకొక ట్రేడ్ చేసే అవకాశం ఉంది ఇవాళ. చూద్దాం ఆ ట్రేడ్ ఏదో. 90 పైసాలో ఉంది. సో మన ఎంట్రీ వచ్చేసి 17 యావరేజ్ వచ్చేసి మన ఎంట్రీ 17.74 వచ్చింది. సో ఇది మన ప్రాఫిట్ ఆల్రెడీ మనం లాక్ చేసి ఉన్నాం. ఆల్మోస్ట్ నియర్లీ ఒక 10 రూపీస్ అనుకుంటా. 10 రూపీస్ అంటే 300 రూపీస్. 10 పాయింట్స్ అంటే 300 రూపీస్. ఓకే, ఇది మళ్ళీ ఇంకో లో చేసింది బ్యూటిఫుల్గా. ఈసారి కూడా ఇది మళ్ళీ ఇట్లా హై ఆఫ్ హై చేస్తే, ఎందుకంటే ఇది 1 టైం ట్రై చేసింది, 2 టైం ట్రై చేసింది, 3rd టైం ట్రై చేసింది, 4th టైం. ఈ ఏరియా అయితే 3 టైమ్స్ ట్రై చేసింది. 1, 2, 3. సో 3 టైమ్స్ ట్రై చేసి 4th టైం కానీ ఇది పైకి బ్రేక్ అయిందనుకో, సో ఖచ్చితంగా టార్గెట్ వచ్చేస్తుంది. లేదంటే ఇవాళ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ గతి. ఏదొచ్చినా ఇబ్బంది లేదు. మనమైతే ప్రాఫిట్ కొంచెం లాక్ చేసుకుని ఉన్నాం. సో నిఫ్టీ యాక్చువల్గా పడుతోంది. ఈ లో మనం పొద్దున్నే మార్క్ చేసాం కదా, ఈ లో. సో ఈ లో నుంచి కిందకి బ్రేక్ అయినప్పటి నుంచి అది పడుతుంది. సో మనం మార్నింగ్ ఈ లో మార్క్ చేసాం కదా, సో ఇది బ్రేక్ అయినప్పటి నుంచి అది కొంచెం కిందకి మొమెంటం ఇస్తుంది. సో నేను ఒక ట్రెండ్ లైన్ కూడా గీసా. సో ఆ ట్రెండ్ లైన్ ఇక్కడ 1 టైం, 2 టైం, 3 టైమ్స్ వాలిడేట్ చేసుకొని ఇక్కడ 4th టైం తీసుకొని ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి లో ఆఫ్ లో చేస్తుంది. ఒకవేళ ఓన్లీ గ్యాప్ ఫిల్లింగ్ కాన్సెప్ట్ అనుకుంటే ఇక్కడ వరకు వచ్చి బౌన్స్ అవ్వచ్చు. గ్యాప్ ఫిల్లింగ్ కాన్సెప్ట్ కాదు, ఇంకా కంటిన్యూషన్ ఫాల్ అంటే దానికి ఇమీడియట్గా సపోర్టు ఈ ట్రెండ్ లైనే. ఇంకా అప్పటి వరకు అది పడుతూనే ఉంటుంది. సో ఒకవేళ అది పడితే ఆ అగ్రెసివ్ మూమెంటంలో అపోలో హాస్పిటల్స్ కూడా పడవచ్చు. ఓకే, సో మన స్టాప్ లాస్ కొట్టేసింది. ఫస్ట్ అయితే మన కోఫోర్స్ టార్గెట్ క్యాన్సిల్ చేసేద్దాం. క్యాన్సిల్. సో ఆ విధంగా మనల్ని కోఫోర్స్ బయటికి తోసేసింది. సో 4 రూపీస్ టార్గెట్ దగ్గరికి వచ్చి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇట్స్ ఓకే, మనమైతే లాస్ అవ్వలేదు ఈ ట్రేడ్లో. ట్రైలింగ్ స్టాప్ లాస్తో బయటకు వచ్చేసాం. సో ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ టార్గెట్ కూడా కొట్టచ్చు. బట్ మనమైతే ట్రేడ్లో లేం, బయటకు వచ్చేసాం కాబట్టి మనం ఇంకొక ట్రేడ్ ఎత్తుక్కుందాం. మనకున్న నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి అపోలో హాస్పిటల్స్. సో ఇందులో కూడా నేను 500 రూపీస్ రిస్క్ పెట్టా. సో ఈ 500 రూపీస్ రిస్క్ మనం ఫెయిల్ అయితే ఓవరాల్గా ఈరోజు 300 రూపీస్ లాస్లో ఇంటికి వెళ్తాం. ఎందుకంటే మనం ఆల్రెడీ 200 రూపీస్ ఇక్కడ సంపాదించాం. చూద్దాం ఇది ఏమవుతుందో అపోలో హాస్పిటల్స్లో. నిఫ్టీ ఫేవర్గా ఉన్నట్టుంది. సో నిఫ్టీ కూడా పడుతుంది కాబట్టి సో ఇది కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. స్టే ట్యూన్.
అప్డేట్ చేస్తా ట్రేడర్స్. అపోలో హాస్పిటల్ ఏమవుతదో. ఇంక నా సెల్లింగ్ క్యాన్సిల్ చేస్తున్నా. స్టాప్ లాస్ పెరిగింది. సో, మనం ఒక స్టాప్ లాస్ అనుకోని క్వాంటిటీ తీసుకున్నాం. సో, స్టాప్ లాస్ అయితే మారిపోయింది కాబట్టి నేను ప్రస్తుతానికి దీన్ని క్యాన్సిల్ చేస్తున్నా. సో, మళ్ళీ గాని ఇందులో సెల్లింగ్ సెటప్ వస్తే ట్రై చేస్తా. లేదంటే వేరే స్టాక్ ఏదైనా ట్రై చేస్తా. ఓకే. సో, బాటా ఇండియా అబ్జర్వ్ చేస్తున్న ట్రేడర్స్ ఇక్కడ 1370లో చూసారా? 270 సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. ప్లస్ 12,000 క్వాంటిటీ ఉంది. సో, ఒకవేళ అది స్ట్రాంగ్‌గా దాన్నెవరు బై చేయలేకపోతే, సో, ఇక్కడి నుంచి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటే మాత్రం ఇందులో నుంచి నేను ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ జనరేట్ చేసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం మనకిదేమన్నా ఆపర్చునిటీ ఇస్తదేమో. ట్రేడర్స్ నేనిప్పుడే ఒక సెల్ ఎంట్రీ తీసుకున్నా. సో, కొంచెం అగ్రెసివ్‌గా తీసుకున్నా. 50 క్వాంటిటీ 59లో అనుకుంటా. సో, మన ఆర్డర్ వచ్చేసి 59లో ఎగ్జిక్యూట్ అయింది. సో, దీనికి స్టాప్ లాస్ పెట్టేసుకుందాం ఇమ్మీడియేట్‌గా. బై 50 క్వాంటిటీ టాప్ వచ్చేసి 1370 స్టాప్ లాస్ 1370. సో, ఇందులో మనం 10 రూపీస్ రిస్క్ తీసుకున్నాం. ఓకే. సో, 59 నుంచి 70. సో, రఫ్‌గా ఒక 500 నుంచి 600 రిస్క్ ఉంటది. చూద్దాం ఇది ఫాస్ట్‌గా ఎళ్ళిపోయింది మొమెంటమ్. సో, 10 రూపీస్ కదా! సో, 10 రూపీస్ అంటే 20 రూపీస్ టార్గెట్. సో, 20 రూపీస్ టార్గెట్ కూడా సెట్ చేసేద్దాం. బై అట్ సో, 1360లో 20 తీసేస్తే 1340 లిమిట్ ఆర్డర్ 1340 బై. ఓకే. సో, మన టార్గెట్ ప్లేస్ చేసేసాం 1340. సో, మన స్టాప్ లాస్ వచ్చేసి 1370 కరెంట్‌లీ కాస్ట్ టు కాస్ట్ ఉంది. సో, కొంచెం అగ్రెసివ్‌గా ఎంటర్ అయ్యాను. నో ప్రాబ్లమ్. సో, ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే మనం 500 రూపీస్ రిస్క్ వస్తది. సో, మనం ఓవరాల్‌గా ఒక 300 నుంచి 400 రూపీస్ లాస్‌తో ఇవాళ ఇంటికెళ్ళిపోతాం. ఆల్రెడీ ఒక ట్రేడ్ సక్సెస్ అయింది. అందులో 200 ప్రాఫిట్ వచ్చింది. సో, రిస్క్ అయితే కంట్రోల్‌గానే ఉంది. సో, ఆ ధైర్యంతోనే అగ్రెసివ్‌గా ఈ ట్రేడ్ ఎంటర్ అయిపోయా. లెట్స్ సీ ఈ ట్రేడ్ మనకేమిస్తదో. సో, అప్డేట్ చేస్తా. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏదైనా మోడిఫై చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ట్రేడర్స్. సో, 1:1 అచీవ్ అయింది. సో, ఇక్కడ నియరెస్ట్‌గా అయితే 55 ఈ హై ఎంత? 55.40లో ఒక స్వింగ్ హై ఉంది. సో, నేను దానిలోకి మార్చేస్తున్నా 55లోకి నా స్టాప్ లాస్‌ని. బాటా ఇండియా స్టాప్ లాస్ కరెంట్‌లీ 70లో ఉంది కదా! మోడిఫై టు 55.40 బై. సో, మార్చేసా. 100% ఈ ట్రేడ్‌లో కూడా మనకి లాస్ రాదు. అంతో ఇంతో ప్రాఫిట్‌లో ఇంటికెళ్తాం. అప్డేట్ చేస్తా. మనకు టార్గెట్ వచ్చిందా? స్టాప్ లాస్ వచ్చిందా? స్టే ట్యూన్. లేదు ఇప్పుడు ఇక్కడ ఇంకో హై చేసింది కదా! ఎంత చేసిందంటే 52 చేసింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి లో ఆఫ్ లో చేస్తే అగ్రెసివ్‌గా నేను మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ మారుస్తా. సో, ఒక చిన్న అప్డేట్ నేనేం చేశానంటే 40లో కదా మన టార్గెట్ ఉండేది. నేను దాన్ని 41కి మార్చా. రౌండ్ ఫిగర్స్ నాకు అచ్చిరావు కదా! అది కాక రౌండ్ ఫిగర్స్ దగ్గర ఆర్డర్స్ ఎక్కువుంటాయి. సో, అందుకని నేను దాన్ని 41కి మార్చాను.
ఓకే. సో, ఇంకొకసారి ఇది ఈ లో ఆఫ్ లో గాని బ్రేక్ చేస్తే ఇక్కడ చేసిన 48 కన్నా కిందకొస్తే నేను మన స్టాప్ లాస్‌ని 52కి తీసుకొస్తా. ఐ థింక్ అది చేస్తున్నట్టుంది. సో, లెట్స్ గో అండ్ చేంజ్ దట్ టు 52. 55 ఉంది గదా! సో, నేను దాన్ని 52.15లో పెట్టుకుందాం. సో, ఇంకొక రూ. 100 ప్రాఫిట్ అయితే లాక్ చేశాను. ఐ థింక్ నాకు ఇంటర్నెట్ కనెక్టివిటీ పోయి మళ్ళా వచ్చింది. ఓకే. సో, 52.15 ప్రాఫిట్ అయితే ఇంకా కొద్దిగా మాడిఫై చేశా. అగ్రెసివ్‌గా 52.15. సో, ఇప్పుడు మన ట్రైలింగ్ స్టాప్ లాస్ కొట్టినా గూడా ఓకే. నో ప్రాబ్లమ్. హుహు. ఓకే. సో, 45 దగ్గర ఆల్‌మోస్ట్ 10,000 క్వాంటిటీ బై పెట్టారు ఎవరో. సో, ఇక్కడ 1345 దగ్గర. సో, అందుకే అది అంత దూరం వెళ్లి హాల్ట్ అయిపోయింది. సో, అంత హ్యూజ్ క్వాంటిటీ బ్రేక్ చేస్తే తప్ప అది ఇప్పుడు కిందకెళ్ళదు. నో ప్రాబ్లమ్. మనమైతే 0 రిస్క్‌లో ఉన్నాం ఇవాళ గూడా. లెట్స్ వెయిట్ అండ్ సీ. 1000 క్వాంటిటీ అట్ రూ. 45. ఆహ్, చూద్దాం ఇంకొకసారి మళ్ళీ గాని లో చేస్తే మనం ఇంకొక రూ. 100 ఆహ్, ప్రాఫిట్‌ని లాక్ చేసుకుందాం. సో, కరెంట్‌లీ మన స్టాప్ లాస్ ఎక్కడుందంటే ఇక్కడుంది. ఇక్కడుంది. సో, ఎంతలో ఉందంటే సో, 15లో ఉంది. మనం ఎంటర్ అయింది 59. సో, ఆల్‌మోస్ట్ నియర్లీ రూ. 9 మనం దీంట్లో ప్రాఫిట్ లాక్ చేసాం. 50 క్వాంటిటీ మీద. ఇది ఇంకొకసారి లో చేస్తే నేను మళ్ళీ 48కి మార్చేస్తా. ఇంకెలాగో అయిపోయే ట్రేడ్ గదా! సో, మనం అంతో ఇంతో పీక్కొని వెళ్ళిపోదాం మార్కెట్‌లో నుంచి ఇవాల్టికి. 48 హై, 48 హై. సో, ఈ లో ఎంతంటే 46 దీనిలో 45, 65. సో, బిలో 46 మళ్ళీ ఒకసారి చేసిందంటే దాన్ని 48కి మార్చేస్తాం అనుకుంటున్నా. సో, వాళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా కదలకుండా కూర్చున్నారు. 1345లో ఈ 10,000 క్వాంటిటీ మాత్రం తీయనంటే తీయనంటున్నారు. సో, ఒక్కసారి ఇది లో ఆఫ్ లో చేయనియండి. మనం ఇంకొక రూ. 100 మనం ప్రాఫిట్ లాక్ చేసుకుందాం. 48. సో, ఆర్డర్ అయితే ముందు టైప్ చేసి పెట్టుకుందాం. మోడిఫై 48 ఇంకిక్కడికెళ్ళు. ఒక్కసారి ఈ కిందకి 56 వరకొచ్చిందంటే నేను వెంటనే మోడిఫై చేసేస్తా 48కి. ఇంకో రూ. 100 మనం లాక్ చేసుకుందాం. సో, రిటైలర్స్ ఎళ్లి 10,000 క్వాంటిటీని కంప్లీట్‌గా సెల్ చేయడం అనేది జరగదు. ఎవరైనా కొంచెం ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చి ఇది చేయాల్సిందే. సో, ఈ టైంలో ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు వాటాని ఫాలో అవుతున్నారో లేదో మనకు తెలీదు గదా! సో, ఇన్‌స్టిట్యూషన్స్ వస్తే మాత్రం 10,000 క్వాంటిటీని అలా మింగేస్తారు. లేదా ఆ 10,000 క్వాంటిటీ ఇన్‌స్టిట్యూషన్సే పెట్టారనుకుందాం. బట్ ఆల్రెడీ 30 ఆర్డర్స్ ఉన్నాయి. సో, 30 ఆర్డర్స్ కాబట్టి ఇన్‌స్టిట్యూషన్స్ అయితే ఒక సింగిల్ ఆర్డర్‌లోనే 30,000, 40,000 క్వాంటిటీ పెడతారు. సో, ఇది మేబీ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ పెట్టారు. చూద్దాం దాన్ని బ్రేక్ చేస్తే మన టార్గెట్ రావాలంటే దాన్ని బ్రేక్ చేయాల్సిందే డెఫినిట్‌గా. లేదంటే ఇవాళ మన ట్రైలింగ్ స్టాప్ లాసే. కాబట్టి మనం ఇంకొక రూ. 100 దీంట్లో సెక్యూర్ చేసుకునే పని చేద్దాం. ఐ హోప్ ఇది 46కొచ్చింది. 46.25. సో, 46లో 1100 క్వాంటిటీ ఉన్నాయి. అందుకని అక్కడ ఆగుతోంది. సో, 46 బ్రేక్ అయితే మనం మార్చేద్దాం.
సో, స్ట్రాంగ్‌గా బై చేస్తున్నారు, స్ట్రాంగ్‌గా సెల్ చేస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో డైరెక్షన్ తీసుకోవడానికి ఇది రెడీగా ఉంది. జంప్ కొట్టేలా ఉంది ఒకటేసారి. ఓకే. సో, 48 పెడితే ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో, మొమెంటమ్ చూస్తుంటే స్ట్రాంగ్‌గా ఉంది. వీళ్ళొక్కసారి కిందకొస్తే బావుంటుంది. 46 వరకు. 48.20, 48.35 ఓకే. ఇది దాటేసింది. 47.85 సో, నేను ఎగ్జిట్ అయిపోతున్నా 48లో. నాకైతే అంత ఇంకా నమ్మకం లేదు దీని మీద. సో, లిమిట్ ఆర్డర్ బై అట్ 0 పెడతామా? 30, 48, 60 గదా! సో, 48లోనే పెడదాం. 1348, 1348 ఓకే. అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయిపోయింది నాది. 1348లో మనం ఎగ్జిట్ అయిపోయాం. టార్గెట్ అయితే క్లోజ్ చేసేద్దాం. క్యాన్సెల్ ద టార్గెట్. సో, రీజన్ ఏంటంటే ఇక్కడ 10,000 క్వాంటిటీ చూసిన తర్వాత ఫస్ట్ టైమ్ ఇక్కడ చూసారు 45 దగ్గర. సో, స్ట్రాంగ్‌గా పైకెళ్లారు. మళ్ళీ వాళ్ళు ఉన్నారా లేదా చూడ్డానికొచ్చారు. సో, ఉన్నా గూడా ఇక్కడి నుంచి ఫాస్ట్‌గా వచ్చారు. ఇక్కడేమో మళ్ళీ హాల్ట్ అయిపోయారు. మళ్ళీ వెళ్లారు. మళ్ళీ వచ్చారు. సో, 3 టైమ్స్ చూసారు. సో, ఫోర్త్ టైము ఇంకా పైకి వెళ్తుంది. సో, కరెంట్‌లీ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి 52లో ఉంది. సో, ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని నేను గూడా ఎగ్జిట్ అయిపోయా. సో, ఎనీవే ఇంకో రూ. 100 మనం లాక్ చేసుకోవచ్చు అనే పాయింట్‌లో. కరెక్ట్‌గా మనం ఎక్కడ ఎగ్జిట్ అయ్యామంటే ఇట్స్ ఓకే. ట్రేడ్ అయితే అయిపోయింది. సో, మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం 48లో. సో, ట్రేడర్స్ మనం ఈ స్టాక్‌ని ఎగ్జాక్ట్‌గా ఈ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అయ్యాము. 11:40 దగ్గర. సో, ఆ తర్వాత వచ్చేసి అది మళ్ళీ 45కి ఒకసారి వచ్చింది. మళ్ళీ వెనక్కి పుల్ బ్యాక్ తీసుకుంది. మళ్ళీ 45కి వచ్చింది. సో, ఇక్కడ ఆల్మోస్ట్ 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్స్ 45 దగ్గరికొచ్చిందంటే స్ట్రాంగ్‌గా సెల్లింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. సో, అంత క్వాంటిటీ ఉన్నా భయపడకుండా 3 టైమ్స్ అక్కడికొచ్చారంటే సో, డెఫినిట్‌గా ఈసారి గాని 45 దగ్గరికొచ్చి ఎగ్జిక్యూట్ అయితే మన టార్గెట్ ఈజీగా వచ్చేస్తది. సో, ఎనీవే మనమైతే ట్రేడ్‌లో లేము. సో, మనం త్వరగా ఎగ్జిట్ అయిపోయాం. సో, అది ఇవాళ మన ట్రేడ్స్. సో, ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే సో, ఇవాళ ఓవరాల్‌గా మనం రూ. 746 ప్రాఫిట్ చేసాం. సో, బాటా ఇండియాలో 528 అండ్ కోఫోర్జ్‌లో రూ. 217. సో, కోఫోర్జ్‌లో వచ్చేసి మన సెటప్ పార్షియల్‌గా సక్సెస్ అయింది. ఆ తర్వాత బాగా పడిపోయినట్టుంది. ఇప్పుడు కరెంట్‌లీ 2201 దగ్గర ఏదో నడుస్తున్నట్టుంది. ఓకే. సో, తర్వాతొచ్చేసి బాటా ఇండియా. సో, బాటా ఇండియా యాక్చువల్‌గా సెటప్ ఇంకా ఫెయిల్ అవ్వలేదు. మనమే కొంచెం ఎర్లీగా ఎగ్జిట్ అయ్యాం. సో, మనం 52లో స్టాప్ లాస్ పెట్టుకున్నాం. అది తర్వాత ఇది 46 చేస్తే ఇక్కడ మార్చిండొచ్చు మనము 49కి. సో, ఒకవేళ 49కి మార్చినా గూడా ఇంకా ఇది ఎగ్జిక్యూట్ ఆహ్, కాలేదు. ఇంకా స్టాప్ లాస్ కొట్టలేదు. సో, ఒకవేళ ఇది బ్రేక్ అయిపోయి సెటప్ సక్సెస్ అయితదనుకుంటా. అయిపోయింది. 45లో ఉన్న అన్ని ఆర్డర్స్‌ని ఎవరో తినేసారు. సో, ఈ క్యాండిల్ మనం చూస్తుండగానే మన టార్గెట్ గూడా హిట్ అయిపోతది. సో, మనం ఇంకొక రూ. 500 దగ్గర దగ్గర మనం ఇందులో తీసుకోవడం మిస్ అయిపోయాం. డన్. యాక్చువల్లీ 41 వచ్చేసింది మన టార్గెట్. బట్ మనమైతే ఈ ట్రేడ్‌లో లేము. మనం ఎర్లీగా ఎగ్జిట్ అయిపోయాం. సో, యాక్చువల్‌గా మనం ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యామని చెప్పుకోవచ్చు. సో, ఎనీవే సెటప్ అయితే సక్సెస్ అయింది. ఈరోజు మనం 2 సెటప్స్‌లో ఒక సెటప్ సక్సెస్, ఒక సెటప్ పార్షియల్లీ సక్సెస్. సో, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు. సో, క్లియర్ కట్‌గా రిస్క్ మేనేజ్‌మెంట్‌ని క్లియర్ కట్‌గా ఫాలో అయ్యాము. ఓన్లీ ఇక్కడ ఎమోషన్స్ దగ్గర మాత్రం ఫెయిల్ అయ్యాం.
సో, ఎగ్జాక్ట్‌గా చూడండి మన టార్గెట్ టచ్ చేసి ఎలా బౌన్స్ అయిందో, దీనికి పిచ్చి పట్టినట్టుంది. ఆల్మోస్ట్ రూ. 40 నుంచి రూ. 47 బౌన్స్ అయింది ఒకే ఒక్కసారి. వాల్యూమ్స్ కూడా చాలా వచ్చాయి. వాల్యూమ్స్ ఆల్మోస్ట్ 57,000 వచ్చాయి. 57,000 వాల్యూమ్స్ ఎంటర్ అయ్యారిక్కడ. ఐ థింక్ ఎవరో ఇన్‌స్టిట్యూషన్స్ ఎంటర్ అయినట్టున్నాయి. ఎనీవే సో, అది ట్రేడర్స్ ఇవాళ మన లైవ్ ట్రేడింగ్ వ్లాగ్. సో, ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. సో, ఈ స్టాక్స్ అన్ని నేను మార్నింగ్ వాచ్ లిస్ట్ స్టాక్స్‌లో డిస్కస్ చేశాను. సో, ఆ వాచ్ లిస్ట్ స్టాకు ఆ వీడియో మీరు చూడకపోతే డెఫినిట్‌గా చూడండి. సో, ఆ వీడియోస్‌లో నేను ఏవైతే స్టాక్స్ డిస్కస్ చేస్తానో, ఆ స్టాక్సే నేను ట్రేడ్ చేస్తాను. సో, మీ ఓన్ టెక్నికల్స్ ఉపయోగించి మీరు కూడా అందులో మంచి ఆపర్చునిటీస్ ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. సో, అది ట్రేడర్స్. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. సో, లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ ఆ పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి ప్లీజ్. సో, థాంక్స్ ఫర్ సపోర్ట్. బై.